చిన్న పరీక్ష. ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు ఊళ్ళ వెంబడి తిరుగుతూ బిచ్చమెత్తుకునేవాడు. ఒకసారి వాడు చాలా దూరం తిండి లేకుండా ప్రయాణం చేసి ఆకలి దహించుకుపోతూ ఒక ఊరు చేరాడు. అక్కడ వాడికొక పెద్ద లోగిలి కనబడింది. అంత గొప్ప ఇంట తనకు పట్టెడన్నం దొరక్కపోదనుకున్నాడు బిచ్చగాడు. సింహద్వారం వద్ద ద్వారపాలకుడు కనిపించాడు. అయ్యా, ఆకలితో చచ్చిపోతున్నాను, పట్టెడన్నం పెట్టించండి అని బిచ్చగాడు ద్వారపాలకుడితో అన్నాడు. ఆకలితో చచ్చిపోతున్న వాళ్ల కోసమే మా యజమాని కనిపెట్టుకుని ఉన్నారు, లోపలికి పద అని ద్వారపాలకుడు బిచ్చగాడిని తీసుకుపోయి యజమానికి చూపించాడు. ఏం కావాలి నీకు అని యజమాని బిచ్చగాడిని అడిగాడు. 2 రోజులుగా ఒక్క మెతుకు తినలేదు, ఆకలి దహించుకుపోతోంది, పట్టెడన్నం పెట్టించండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బిచ్చగాడు. తప్పకుండా, ఎవర్రా అక్కడ? కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్లు తీసుకురండి, ఈ వసారాలో పీట విస్తరి వెయ్యండి అని కేకపెట్టాడు యజమాని. నౌకర్లు వచ్చి వసారా చివర నీళ్లు ఉంచినట్టు, యువతలగా పీట వాల్చినట్టు, విస్తరి వేసినట్టు అభినయం చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు నీరు గాని పీట గాని విస్తరి గాని తీసుకురాలేదు. అయినా యజమాని ఆ చెంబుతో కాళ్ళు చేతులు కడుక్కుని ఇలా ఈ పీట మీద కూర్చో అన్నాడు బిచ్చగాడితో. బిచ్చగాడికి ఒక క్షణం పాటు మతిపోయినట్టయింది. కానీ ఆ ఇంటి యజమాని తనతో ఏదో ఆట ఆడుతున్నట్టు తెలుసుకుని తాను కూడా అందుకు తగినట్టుగానే నటించ నిశ్చయించాడు. వాడు లేని చెంబుతో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని పోయి ఉత్తుత్త పీట మీద కూర్చున్నాడు. ఒరే, ఇతనికి పూరీలు లడ్డూలు పాయసము పట్టుకురండి అని కేక వేశాడు యజమాని. నౌకర్లు ఖాళీ పళ్ళాలతో ఏవేవో తెచ్చి బిచ్చగాడి ముందు వడ్డించినట్టు కొంచెంసేపు నటించారు. ఒక ఖాళీ గ్లాస్ అతని ముందు పెట్టారు. బిచ్చగాడు అవన్నీ తింటున్నట్టు తాగుతున్నట్టు నటించాడు. పూరీలు చాలా బాగున్నాయి, మరి 2 తెప్పించనా? ఇతనికి ఇంకా లడ్డూలు పాయసము వడ్డించండిరా, అంతా వంటగదిలోనే తగలడ్డారా ఏ అన్నాడు యజమాని. బిచ్చగాడు పొట్ట తడవుకుంటూ, ఇంక వద్దు బాబు, ఇప్పటికే కడుపు నిండిపోయింది, ఎంతో భుక్తాయాసంగా ఉంది, పోయే ప్రాణాన్ని నిలబెట్టారు, మీ మేలు మరవను, ఇక వెళ్ళి వస్తాను, సెలవు ఇప్పించండి అన్నాడు. ఇంతలో గృహస్థు భార్య వచ్చి, కూర్చోనాయనా, ఇదంతా ఒక చిన్న పరీక్ష, అసలు భోజనం నేను పెట్టిస్తాను, ఆకలికి ఓర్పుండదని మా వారు నాతో ఇంతకు ముందే పందెం వేసి ఓడిపోయారు, నువ్వు చాలా ఓర్పు చూపావు అన్నది. ఆమె ఆ బిచ్చగాడికి నిజమైన పూరీలు లడ్డూలు పాయసము కడుపు నిండా పెట్టి అతనికి నిజమైన భుక్తాయాసం తెప్పించి పంపేసింది. కథ సమాప్తం. 3 వస్తువులు. స్వర్ణనగర రాజ్యానికి పూర్ణచంద్రుడనేవాడు చిన్నతనంలోనే రాజయ్యాడు. అతనికి తల్లి, భార్య, పెళ్లి కాని చెల్లెలు ఉన్నారు. ఆ ముగ్గురిపైన అతనికి చాలా ప్రేమ. ఒకనాడు అతని వద్దకు ఒక యోగి వచ్చి ఒక గుళిక, ఒక హారము, ఒక పుష్పము ఇచ్చి, వీటిని నీపై ప్రేమ గలవారికి ఇయ్యి, ఈ గుళిక మింగిన వారికి ఏ విచారాలు కలగవు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, ఈ హారాన్ని ధరించిన వారి వల్ల నీకు చాలా మంచి కలుగుతుంది, ఈ పువ్వు తల్లో పెట్టుకున్న వారి అందం 2 అని చెప్పి వెళ్ళిపోయాడు. తనకు ప్రేమపాత్రులు 3 కానుకలు 3 అందులో ఒక్కటి తనకు కాదు. దేన్ని ఎవరికివ్వాలో రాజుకు తెలియలేదు. ఒక వంక యోగి తనకేమీ ఇవ్వలేదన్న బాధ కూడా ఉంది. అంతలోనే అతనికి ఒక సంగతి తట్టింది. అదేమిటంటే, యోగి తనకని ఏమీ ఇవ్వకపోయినా ఆ ఇచ్చిన 3 వస్తువులు తనకు మేలు చెయ్యాలనే ఇచ్చాడు. ఈ మాట తట్టగానే అతను గుళికను తన తల్లికి, హారాన్ని భార్యకు, పుష్పాన్ని చెల్లెలికి ఇచ్చాడు. తన తల్లి వితంతువు. ఆమె చీకు చింత లేకుండానో క్షేమంగానో ఉంటే తన బాధ్యత తగ్గిపోతుంది. తన భార్య వల్ల తనకు జీవితాంతం మంచి కలిగినట్టయితే తన దాంపత్య జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. తన చెల్లెలి అందం రెట్టింపైతే ఆమెకు మంచి సంబంధం తేలికగా దొరుకుతుంది. అందుచేత రాజు ఆ కానుకలను వారికి ఇచ్చేశాడు. కథ సమాప్తం. ఊడిన ఉద్యోగం. ఒక రాజుగారి దగ్గర ఉద్యోగం చేసి ఒక పెద్ద మనిషి ఎడాపెడా లంచాలు పట్టి అంతులేని డబ్బు గడించాడు. అందుచేత ఆయన ఏ పూట
6 కూరలు లేందే భోజనం చేసేవాడు కాదు. కాలం ఎప్పుడూ అనుకూలించదు. ఈ పెద్ద మనిషి లంచగొండితనం తెలిసి రాజుగారు అతన్ని కొలువులో నుంచి తొలగించాడు. ఇక ఆ పెద్ద మనిషి తన పాత సంపాదన మీదనే జీవించవలసిన వాడైనాడు. అందుకని అతను వంటవాణ్ణి పిలిచి, నా ఉద్యోగం పోయింది, అందుచేత రేపటి నుంచి 2 కూరలు చెయ్యి చాలు అన్నాడు. మర్నాటి నుంచి ఆయన విస్తట్లోకి 2 కూరలే వస్తూ వచ్చాయి. అయినా తిండి ఖర్చు ఏమాత్రమూ తగ్గలేదు, పూర్వంలాగే ఉంటోంది. దీనికి కారణం కనుక్కుందామని ఆయన వంట ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ పూర్వంలాగే 6 కూరలు వండి ఉన్నాయి. 2 కూరలు చాలనని నా ఉద్యోగం పోయినాడే చెబితినే 6 కూరలు చేస్తున్నావే అన్నాడాయన. మీ ఉద్యోగం పోయింది, మీకు 2 కూరలే వడ్డిస్తున్నాను. నా ఉద్యోగం ఇంకా పోలేదు కనుక నేను 6 కూరలు చేసుకు తింటున్నాను అన్నాడు వంటవాడు. ఆ రోజే వంటవాడికి ఉద్యోగం పోయింది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.